చిత్తూరు నగరంలోని గిరింపేట చెంగల్వరాయకొండపై వెలిసిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆగస్టు 5, 6 తేదీల్లో ఆడి కృత్తిక మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ మేరకు ఆలయ చైర్మన్ ఏజీ సంపత్, ఈవో సుబ్రహ్మణ్యం శనివారం ఆలయంలో సమావేశం నిర్వహించి ఏర్పాట్లను వెల్లడించారు. ఆగస్టు 5న ఉదయం 8 గంటలకు భరణి అభిషేకం, 6న వేకువజామున 3 గంటలకు ఆడికర్తిక మహాభిషేకం, దివ్యాలంకార పూజలు జరుగుతాయని తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే చాలా వరకు మరమ్మత్తు పనులను చేపట్టామన్నారు. ప్రధానంగా ఆలయానికి కొత్త రూపం తెచ్చేందుకు పెయింటింగ్ పనులను శరవేగంగా పూర్తి చేస్తూ వస్తున్నామన్నారు. మరిన్ని అభివృద్ధి పనులు కూడా త్వరలో పూర్తి చేస్తామని, ఇందుకు భక్తులు సహకరించాలన్నారు. స్వామి దర్శనార్థం ఆలయంకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. వచ్చే నెల జరిగే ఆడి కృత్తిక ఉత్సవాలను భక్తులు జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో ఆలయ అర్చకులు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. 6/8/2026 సంవత్సరము ఆడి కృత్తిక సందర్భంగా గుడిలో పలు అభివృద్ధి పనులు చేసినాము. కాబట్టి భక్తులు అందరూ ఆడికీర్తి నాటికి రావాలని కోరుతున్నాము. ఇక్కడ సోలార్ పెట్టిస్తే, లైటింగ్ చేస్తే, సీసీ కెమెరాలు పెట్టిస్తే, ఏసీ బిగిస్తే, ఫ్యాన్ బిగిస్తే, ఇది రథం రెడీ చేస్తే, రథోత్సవం జరుగుతుంది. బాత్రూము లెట్రిన్ కట్టిమే, బాత్రూమ్ లెట్రిన్ కడితే, తలలీలకు ప్లేస్ కడితే, అన్నీ నాగదేవత ప్రతిష్టకు ఆడ అన్నీ కొట్టి రెడీ చేస్తే, ఇప్పుడు వరకు జరిగిన పనులు ఇంకా కొన్ని అభివృద్ధి పనులు జరుగుతూ ఉంది. గుడి మొత్తం చెట్లు అంతా నరికిపించి శుద్ధంగా నీట్గా పెడితే, మేము రోడ్ అడిగితే ఆయన కార్తీక దీపం నాడే వేయిస్తానన్నాడు. ఇప్పుడు కీర్తికి లోపల మాకు రోడ్ వేయిస్తే బాగున్నాం. జనాలు దిందన అభివృద్ధి చెందే గుడి కాబట్టి, పురాతన కాలం గుడి కాబట్టి మాకు ఒకటి జరిగితే మొత్తం అయిపోయినట్లుగానే పనులు ఇక్కడ.